తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ప్రస్తుతానికైతే అంటే అటు ఇటుగా ఉంది. అంత అంటే సాటిస్ఫాక్షన్ అటు ఇటుగా అంటే ఏ విధంగా అనిపిస్తుంది అంటే అసలు? అంత సాటిస్ఫాక్షన్‌గా లేదు. ఓకే. అంటే వాళ్ళు మనకి చూసుకున్నట్టయితే ఫ్రీ ఎడ్యుకేషన్‌కి కూడా చాలా మార్గాలు చూపిస్తున్నారు. సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్తున్నారు. అండ్ చెప్పడమే కాకుండా సరఫరా కూడా జరుగుతుంది. సో, మరి అవిటి మీద మీరు ఎందుకు సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు? అంటే కొంతమందికి రేషన్ కార్డ్స్ ఇట్లా ఇంకా రాలేదని చెప్తున్నారు కదా! అంటే ఏది టైమ్ టు టైము ఎవరికీ రాలేదు. ఇంకా అంటే అన్నీ సమకూర్చుకోవాలి గదా! మరి సమకూర్చుకునే సమయం అనేది ఇవ్వాలి గదా! ఎవరికైనా గానీ. అవును. అంటే ఇప్పటికి ఒక 1 ఇయర్ దాటింది కదా! ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ దాటింది. ఇంకా పబ్లిక్‌కి ఇంకా ఏం ఇంకా వచ్చేవి ఇంకా రాలేదు. రైతు బంధు ఇంకా కొంతమందికి రాలేదు. ఇంకా జాబ్స్ ఇంకా రిలీజ్ ఏం చేయలేదు. అంటే 10 ఏళ్ల పరిపాలనలో ఇవన్నీ కూడా ఏమి జరగలేదు గదా! మరి ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు 5 సంవత్సరమే గడిచిన దాంట్లో అవన్నీ ఎలా చేయగలుగుతారనుకుంటున్నారు? సంవత్సరమే అంటే ఇప్పుడు ఎమ్మటెమ్మటే ఏదైనా ఒకటో రెండో హామీలు తొందరగా నెరవేరిస్తే ఇప్పుడు జనాలకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా! అంటే ఫ్రీ బస్ పైన మీ అసలు అభిప్రాయం ఏంటి? ఈ ఫ్రీ బస్ అంటే ఇప్పుడు ఇండైరెక్ట్‌గా ఇప్పుడు జనాలకు లాస్ అన్నట్టే అది. ఇప్పుడు కానీ మహిళలకు అంటే ఉద్యోగం చేసే మహిళలకు గాను, అదేవిధంగా చూసుకున్నట్టయితే కాలేజ్ పిల్లలకు గాను చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంట్లో నలుగురు పోతే ఇద్దరికీ ఉచితం అవ్వడం వల్ల ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు అని అంటున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ ప్లస్ ఉంది, ఒకవేళ మైనస్ ఉంది దానివల్ల. ఇప్పుడు మైనస్ ఎట్లా అంటే ఇప్పుడు చాలా రష్ ఎక్కువ అయిపోతూ ఉంటది. ఇప్పుడు జెంట్స్‌కి సీటు ఉండదు బస్సులో ఎక్కడానికి. ఇక దానివల్ల కొద్దిగా ఇప్పుడు ఆర్టీసీకి కూడా కొద్దిగా లాసే అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.